నోటిఫికేషన్ అడుగులో రాబోతుంది తెలుసా? సోషల్ మీడియా పోస్టింగ్లు అబ్జెక్షన్ చెప్పడం సుప్రీంకోర్టు నామ్స్ వ్యతిరేకమని నాయుడు రమ్మనాయుడు 11:30 దాకా ఇక్కడ నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాం అడ్డుకునేదానికే అక్కడ కేసులు పెడుతున్నాను. మీరంటే మీరు కదా, మీ 5 అక్షరాలు ఇంటింటి ప్రచారం ఉంది. నా భార్య నా 2 కుమార్తెలు ఇంటింటి ప్రచారం ఏరియాలో జరుగుతూ ఉంది. కేవలం దాన్ని అడ్డుకునేదానికే కొంతమంది పోలీసు అధికారులు నిన్నే చెప్పారు, 2 పోలీసు అధికారులు అది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు, దుర్మార్గంగా దారుణంగా పెట్టారు. ఆ రోజు మీరు కనపడలా. ఒక మీడియా పోస్టింగ్ పెడతాను, షేర్ చేస్తాను, ఆయన షేర్ చేసింది ఆయన పెట్టిన ఆయన కాదు కదా, షేర్ చేస్తాను ఉదయాన్నేళ్ళకి వచ్చేసారా? కార్పొరేటర్ చెప్తున్నారు 11:30కి వస్తారని చెప్పారు. పాయింట్ చేసుకోండి, వచ్చాక కనిపిస్తాను అని చెప్పి మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడండి. రమ్మని చెప్పి మీ సేవ ఇక్కడికి రమ్మని చెప్పి మార్నింగ్ డేస్పీ గారు ఇప్పుడు గత దాదాపు 1 సంవత్సరం రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నారు. 1 yearగా. సరే, మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, కంప్లైంట్ ఇచ్చడానికి చేసేది లేదనే ఉద్దేశంతో మనం పట్టించుకోవాలి. ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది. రాత్రి మా అపోనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరత్ నాయుడు అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశాడు. దానికి ఉదయాన్నే రాత్రి 11 షేర్ చేశారు లేదో ఉదయాన్నే మీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసి నేను వచ్చిందా. ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా 2 కుమార్తెలు ఇంటింటి ప్రచారం మొదలుకోరు. అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. నేను చెప్తున్నా మీ సీకి ఫోన్ చేసి 11:30కి అయిపోద్ది ప్రోగ్రాం. ఇదేం మర్డర్ కేసు కాదు కదా, దొంగతనం కేసు కాదు కదా. 11:30కి ప్రోగ్రాం అయిపోద్ది. 11:45కి హజరత్ నాయుడు స్టేషన్లో ఉంటాడు. మీకు నచ్చిన కేసులు మీరు పెట్టుకోండి. మేము కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇటు ఉంటుంది కదా, మేము కూడా కోర్టుకు వెళ్తాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. మీ వాళ్ళు కానిస్టేబుల్ వచ్చిన్నారు ఉదయం. నేను కథలతో నేను కూడా స్పాట్కి వచ్చిందా. 11:30కి నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం అయిపోద్ది. ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేటర్, అంటే భారీ కార్పొరేటర్, అతను ఉండాలా? అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దొంగతనం కేసా, స్మగ్లింగ్ కేసా కాదు కదా. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. పోస్ట్ పెట్టాడని కూడా కాదు, పోస్ట్ షేర్ చేశాడు. అట్లయితే నేను కూడా షేర్ చేస్తున్నాను అందరికీ. తప్పే ఉందండి. ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు, అంటే మా మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా? మాట్లాడేసి వద్దుద్దాం, ఏమవుతాం. ఏం పని
कैमरा అయితే దిక్కున నా సురేష్ బాబు నా దాన్ని ఎత్తేస్తున్నావు రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గత రాత్రి సోషల్ మీడియాలో నాకు ఒక మీడియా సంస్థ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది. అది ఎలా అంటే మన చెప్పని పోస్ట్ వచ్చింది. ఆ పోస్టు వీడియోలో షేర్ చేశానని చెప్పని ఇవాళ నన్ను ఉదయాన్నే 6:30కి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి దాదాపు ఒక 5 మంది కానిస్టేబుల్ని ఇంటికి పంపించి నిన్ను సిఐ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా అంటే ఎందుకు ఏంటి సార్ అని అడిగితే లేదు మిమ్మల్ని సిఐ గారు తీసుకురమ్మంటున్నారు అన్నారు. సరే ఎందుకు ఏంటని తెలియాలి కదండి. సరే ఆయన ఫోన్ చేసి ఇవ్వగానే ఏంటి సార్ ఎందుకు రమ్మంటున్నారంటే నేను ఇట్లా మిమ్మల్ని అర్జెంటుగా వస్తే ఒక అరగంటలో పంపిస్తాను. ఎందుకు రావాలి సార్ అంటే నీ మీద కేసు ఉంది అని అన్నారు. సార్ అది ఏం కేసో చెప్పండి మీరు అని నేను అడిగితే లేదు ఒక అరగంటలో కేసు ఇచ్చున్నారు మీరు రావాల్సిందే అన్నారు. సార్ నేను అక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు వచ్చే ప్రచారానికి గత 6 రోజుల నుంచి 3 రోజుల నుంచి డివిజన్లో తిరుగుతుంటే దాంట్లో ప్రచారంలో 7 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. అది అయిపోయినాక నేను ఒక 11:30 అట్లా వస్తానంటే కుదరదు ఇప్పుడే రావాల్సిందని తెలియజేశారు. లేదు సార్ నేను రానని కొంచెం మొండిగా అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయంగానే ఇమీడియట్గా 5 నిమిషాల్లో ఇంటికి వచ్చి మా ప్రోగ్రాం ఇట్లా పెట్టుకున్నాం మీరు మా కార్యకర్తని ఎలా తీసుకెళ్తారు మీరు ఒక డివిజన్గా కార్పొరేటర్గా ఉండగా వాళ్ళు డివిజన్లో ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతుంటే మీరు ఎలా తీసుకోరమంటారు అని గట్టిగా మాట్లాడితే 11:45 దాకా టైం అడిగి మనం ఈ ప్రోగ్రాం అయిపోగానే 11:45కి పంపిస్తా అన్నారు. అలాగే ఆయన చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారం లేరుగా స్టేషన్కి వచ్చి ఆ సోషల్ మీడియా సంబంధించి లోపలికి పిలిచి అడిగారు మీకు సోషల్ మీడియాలో షేర్ చేశారని అడిగారు. సార్ మేమైతే ఎటువంటి షేరు చేయలేదు. ఇవి ఎట్లా ఉంటుందంటే గత 1.5 సంవత్సరం నుంచి మేము వైసీపీ నుంచి మా శ్రీధర్ ఎమ్మెల్యే గారితో ఇష్టపడి మాకు ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పున్నాం మేము కార్పొరేటర్గా నేనే కాదు నాతో పాటు ఉన్న చాలామంది 26 డివిజన్లో ఉన్న చాలామంది వరకు 26 డివిజన్లో ఉండే వాళ్ళు కూడా శ్రీధరన్న గుర్తించి కష్టపడి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు సొంతంగా మనతో పాటు ఉన్నారని చెప్పి ఆయన కార్పొరేటర్లుగా గెలిపించి ఉన్నందుకు ఆ కృతజ్ఞతతో నేను శ్రీధరన్న వెంటే నడవాలి అనేది నిర్ణయించుకున్నాను. అదే 1.5 సంవత్సరం నుంచి పక్కకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధంగా మా భార్య కౌన్సిలింగ్ సమావేశంలో కేసులు పెట్టడం కానీ పక్కకు రాలేదని అనేక ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారు ఈ పార్టీలోకి ఎప్పుడు వస్తారని అనేక విధంగా కేసులు పెట్టడం కానీ హౌస్ నిర్బంధం చేయటం కానీ పోలీసులు పంపించి అనేక సార్లు మీరు పార్టీ మారుతారా అని అడుగుతుంది. మేము మారం బాబు మాకు వద్దా దరిద్రం అంటుంటే కూడా పొద్దులు వస్తాం ఈ విధంగా కేసులు పెట్టించేది ఏదో కేసు అసలు కేసు లేని పరిస్థితి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టడం పిలిపించడం అంటే భయపెడితే మళ్ళీ ఏదో సాయంత్రం లోపల ఏమన్నా పార్టీలో చేరతారని ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కళ్ళకంటున్నారేమో నాకైతే అర్థం కావటంలే. ఇక్కడ ఎవ్వరు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరు బెదిరే సమస్యలే. మీరు కేసులు పెడితే ఒకవేళ రిమాండ్కి కూడా పంపిస్తారేమో. రిమాండ్కి పోయినా ఇంకా 2 నెలలు ఈ 2 నెలల్లో గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా 50,000 మెజార్టీతో గెలవటం ఖాయం. దాంట్లో ఎటువంటి నూతన లేదు. 50,000 శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. రాష్ట్ర జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది. దాన్ని చూసి భయపడి కార్యకర్తల మీద చూపిస్తే లాభం. ఇంకా ఏదైనా వీలుంటే ఎమ్మెల్యే గారు మీ స్థాయికి తగ్గన వాళ్ళని చూసుకోవాలి కానీ కార్పొరేటర్లుగా మాత్రం మా దగ్గర పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అయినట్టు మా మీద చూపిస్తే ఏమొస్తుందండి మీకు ప్రభాకర్ రెడ్డి గారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు పిలిచారు వచ్చాం గౌరవంగా సిఐ గారు మీద గౌరవంతో ఇప్పుడు మమ్మల్ని పిలిచారు కదా. మేము అదేవిధంగా సోషల్ మీడియాలో 1 సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారితో ఏమి గిరిధర్ రెడ్డి గారితో ఏమి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాగే మేము మా కార్పొరేటర్లు మా ఫ్యామిలీల నుంచి అసభ్యకరంగా ఎన్ని పోస్టులు పెట్టినారో ఆ ఎవిడెన్స్తో సహా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో కనీసం 16-17 మంది ఉన్నారు. ఇదే విధంగా నన్ను పిలిచారు కదా ఈరోజు అదేవిధంగా ఆ 17 మందిని కూడా లోపల పిలిచి నన్ను ఏ విధంగా ఫోన్ తీసుకొని చెక్ చేశారో అదేవిధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని మీరు చెక్ చేయగలుగుతారా? చెక్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేయాలి కదా. యువతల వాళ్ళు ఒకవేళ మీరు చెప్పడం ప్రతిపక్షకు ఒక న్యాయం అధికార పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా. పోలీసు అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళంత వరకు న్యాయం అనేది ఇరుపక్షాలుగా చేసేవాళ్ళనే పోలీసు అంటారు ఖచ్చితంగా. అలాగే మీరు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మీద కూడా ఏ చర్యలు అయితే తీసుకుంటారో మేమైతే ఏ తప్పు చేయలేదు. చేయని దానికి మమ్మల్ని పిలుస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవిడెన్స్తో ఇచ్చున్నాం. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా
రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ గమనిస్తూనే ఉంటారు. 20 నియోజకవర్గంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే బెదిరించి అదరగొట్టి ఎప్పుడైనా మీరు పొద్దులు వస్తాం బెదిరించి భయపెడితే మాత్రం రాజకీయాలు చేయలేరు. ఏ రోజుకైనా సరే న్యాయమే గెలుస్తుంది. ఎప్పుడైనా ఎప్పటికైనా అప్పటికైనా ఇప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మీరు బెదిరించి భయపెట్టే కొంది మీకు త్వరలోనే 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా జనాలు చూస్తూ ఓటు రూపాయల సమాధానం చెప్తారని సౌకర్యం చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నాకు మద్దతుగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లకు కానీ మాజీ కార్పొరేటర్లకు కానీ మా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి ఎవరు ఎన్ని బెదిరించినా కేసులు పెట్టినా ఈ తాటాకు చెప్పులు ఎవరు భయపడబాకండి. రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్. మన శ్రీధరాన్ని 50,000తో గెలుస్తున్నాడు. మనమే ఇప్పుడు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా త్వరలో సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అది గుర్తించుకోండి. ఎవ్వరూ భయపడబాకండి. ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది. నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఎవరైతే 50 లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని 50 లక్షలు ఇచ్చి ఆయన పక్కనున్నారో ఏనాడు ఎప్పుడు ఎవరు శ్రీధర్రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహకు గురై నేను ఓడిపోతున్నాననే ఒక అంతర్మదనంలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే శ్రీధర్రెడ్డి గారితో ఉన్నారో ఎవరైతే శ్రీధర్రెడ్డి గారి కోసం నిశ్చిక్కుగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, అరెస్ట్ చేయించాలా, కేసులు పెట్టి పోలీసుల ద్వారా బెదిరించాలనుకుంటా ఉన్నాం. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఏడా శ్రీధర్రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చే 50 లక్షలో ₹1,00,00,000 లేకుంటే 10 లక్షలకో పడేవాళ్ళు ఎవరు లేరు. అందరం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు పెట్టించావు. అయినా తగ్గం. 1.5 సంవత్సరం తగ్గలేదు. ఇంకా మహా అయితే 4 రోజులు 5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక నెలలో ఎలక్షన్ జరగబోతా ఉంది. భయపడే పనే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతే మేము ఎగురుతాం తప్ప నువ్వు మీ బిడ్డ బెదిరింపులకు ఎవరో భయపడరని చెప్పి 20 నిమిషాలు టైం అడిగారు సిఐ గారు. అదరత్న నాయుడు గారు వచ్చినంతసేపు ఇక్కడే ఉంటాం, 2 గంటలైనా ఇక్కడే ఉంటాం. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా వాళ్ళని కూడా